రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇండ్ల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం నేటి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని, ప్రతిపక్షాలు తమపైన దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు జమ చేసేందుకు 4-5 నెలల కాలం పట్టిందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని 17-18 వార్డుల్లో కొనసాగుతున్న సర్ ఓటరు సవరణ ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతులకు మొత్తం 72,000 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో 28,000 కోట్లు విడుదల చేసినట్టు స్పష్టం చేశారు. ఎరువుల తయారీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఉద్దేశ్యపూర్వకంగా ఎరువుల సరఫరా తగ్గిస్తోందని ఆరోపించారు. కేంద్రం తయారు చేస్తున్న ఎరువులతో పాటుగా రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులు మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా ఇక్కడి రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చే ఏడాది అధికారం మాదే అని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులకు ఎరువుల కొరత విషయంలో మాట్లాడే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో పాటుగా మేమందరం కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. తప్పకుండా ఎరువుల సరఫరా భారతీయ జనతా పార్టీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తయారు చేసేటువంటి ఎరువులతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి కూడా మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఎరువులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. ఎవరు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు పోయి కొట్లాడి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. పోయి వచ్చేసారి మాదే అధికారం అనేటువంటి మీరు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల కొరత విషయంలో కూడా మీకు బాధ్యత లేదని అడుగుతాను. ఇవాళ ఈ ఎరువుల కొరత ఇక్కడ ఏర్పడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటి ముందు ధర్నా చేస్తాం. బాధ్యత వహించండి. మీ నాయకత్వం మీద ఒత్తిడి తేండి. ఇది పూర్తిగా తయారీ అందరికీ తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. ఎరువులు రాష్ట్రాలలో ఉత్పత్తి కావు. తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. సరఫరా కూడా పూర్తిగా ఎరువుల సరఫరా అంతా కూడా కేంద్ర ప్రభుత్వందే. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఈ సరఫరా విషయం లోపల ఎక్కడ కూడా మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేయకుండా, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపెట్టకుండా, నిధులలో వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల అపహాస్యం చేయడము, ఇది అలవాటుగా మారిపోయినటువంటి సందర్భంలో ఎరువులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇళ్ల ముందర ధర్నా చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం బాధ్యత వహించాలి. ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ అంశాల లోపల తగిన జాగ్రత్తగా ఉండండి. మేము ఇప్పటికే కేంద్రం మీద అనేక సందర్భాలు ఒత్తిడి చేస్తున్నాం. మరొకసారి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి